కాంగ్రెస్ సర్కారులో అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదా? పథకాల అమలు ఆలస్యానికి కారణమేంటి? వ్యూహం ఎక్కడ బెడిసి కొడుతోంది? కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతోంది? కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతోంది? తెలంగాణ ఏర్పాటు తమ వల్లే జరిగిందని చెప్పుకున్న కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావటానికి 10 ఏళ్లు పట్టింది. పవర్లోకి వచ్చే ముందు ఎన్నో హామీలిచ్చింది. 6 గ్యారంటీల పేరుతో సభలు హోరెత్తించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు గ్యారంటీలు అమలు చేయటానికి ఆపసోపాలు పడుతోందనే విమర్శల పాలవుతోంది. ఉన్న వనరులతోనే సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కారణం గత ప్రభుత్వం చేసిన అప్పులే అంటున్నారు. ఆ కారణంతోనే ఇచ్చిన హామీలు గ్రౌండ్లో నడవలేకపోతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది? అన్నీ కాకుండా కొన్నైనా చెప్పినవి చెప్పినట్టుగా ఎందుకు అమలు కావటం లేదు? వ్యూహంలో లోపం ఉందా? అమల్లో తేడా ఎందుకు కొడుతోంది? 6 గ్యారంటీలు. ఈ హామీల దగ్గర రేవంత్ సర్కారుకు ఎన్నో బ్యారికేడ్లు కనిపిస్తున్నాయి. అవరోధాలు అడ్డమొస్తున్నాయి. అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫైనల్గా నిధులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇన్ని పెను సవాళ్ల మధ్య పథకాలు అమలు చేయాలంటే కత్తిమీద సామే అయింది. వాటిల్లో కీలకమైంది రైతు భరోసా. ఈ పథకం అమలు అనుకున్న టైంలో కాలేదని కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసిన గ్రామాలలో రైతు భరోసా నిధులు జమ చేశారు. తరువాత వారం రోజులకు మిగతా రైతుల ఖాతాల్లోకి అమౌంట్ వేశారు. గ్యాప్ తీసుకుని వేయటం వల్ల కొంత గందరగోళం చెలరేగింది. ముందే ఈ అంశంపై క్లారిటీ ఇస్తే బాగుండేదనే చర్చ జరిగింది. అయితే గత ప్రభుత్వమేమీ రైతు బంధును ఒకేసారి ఒకే రోజులో వేయలేదు. మరి ఆనాడు రాని వ్యతిరేకత, విమర్శ ఈ ప్రభుత్వంలో ఎందుకొచ్చింది అంటే స్పష్టత లేకపోవటం, సమన్వయం లోపించటం, కమ్యూనికేషన్ గ్యాప్ రావటం. అందుకే భరోసా విషయంలో పాజిటివ్ టాక్ రాలేదనే చర్చ నడిచింది. ఇక రేషన్ కార్డుల వ్యవహారంలో కూడా ఇలాగే జరిగింది. కేబినెట్లో 6 నెలల క్రితమే కార్డులివ్వాలని తీర్మానం చేశారు. జనవరి 26 నుంచే పంపిణీ కూడా జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటికీ అతీగతీ లేదు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోండని చెబుతున్నారు. తాజాగా మీ సేవలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చంటున్నారు. ఇలా రోజుకో ప్రకటనతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇటీవల సీఎం సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులివ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీ. ఈ విషయంలో కూడా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ముందుగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటన చేశారు. ఆ తర్వాత 2 లక్షల పైబడి అప్పున్నవారు మిగతా వాటిని చెల్లిస్తే రుణాలు మాఫీ అవుతాయన్నారు. కానీ ఇప్పటికీ 2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులు బ్యాంకుల్లో డబ్బులు కట్టినా రుణమాఫీ మాత్రం వారి ఖాతాల్లో పడలేదు. దీంతో చేసిన రుణమాఫీ కూడా విమర్శల పాలైంది. అంటే ప్రభుత్వం చెప్పినవి చేసుకుంటూ పోతున్నా అమలు సందర్భంగా కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు. ఇది సమన్వయలోపంతో వచ్చిన సమస్యని చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారుతుందనే పాయింట్ని అధికారపక్షం మిస్ అవుతోంది.